హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ ఇంటర్ ఫలితాలకు సంబంధించి తేదీ అయితే వచ్చేసింది. అలాగే పాస్ పర్సంటేజ్కి సంబంధించి కూడా మనకైతే అఫీషియల్గా అనేవచ్చు ఈ యొక్క డేట్ అనేది అయితే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగిందన్నమాట. టైమింగ్స్ అనేవి ఎలా ఉండబోతున్నాయి, అలాగే విధి విధానాలకు సంబంధించి రూపొందిస్తున్నారన్నమాట. పేపర్ కరెక్షన్ కూడా పూర్తి కావడం అయితే జరిగిందన్నమాట. దాదాపు ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే ఈ ఫలితాలకు వచ్చేసి అయితే ఈ నెల అంటే ఏప్రిల్ చివరి వారంలోగానైతే రిలీజ్ చేసేందుకైతే ఇంటర్ బోర్డు అయితే ఏర్పాట్లు అయితే చేస్తుంది. జవాబు పత్రాల మూల్య కారణం వచ్చేసి ఈ నెల 10 లోపు తేదీకి అయితే పూర్తి కానుందన్నమాట. కాగా 35 మార్కులు రాని విద్యార్థులు నష్టపోకుండా వారి జవాబు పత్రాలను వచ్చేసి చీఫ్ ఎగ్జామినేషన్ అయితే సబ్జెక్ట్ నిపుణులతో ర్యాండమ్గానైతే వాల్యులేషన్ చేయనున్నట్లు బోర్డు వర్గాలు అయితే తెలిపాయి. అటు ఈ ఏడాది చూసుకున్నట్టయితే ఏపీలో ఈ నెల 15 లోపు అయితే ఇంటర్ ఫలితాలు అయితే విడుదల చేసేందుకైతే కసరత్తు అయితే జరుగుతుంది. చాలామంది విద్యార్థులనైతే ఈసారి అయితే ఫెయిల్ చేయకుండా అందరినీ కూడా పాస్ చేసే పర్సంటేజ్ అయితే కనబడుతుందన్నమాట. ప్రతి ఒక్కరికైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుందన్నమాట. ఇంటర్ చదువుతున్న స్టూడెంట్స్కి వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఛానల్ని కొత్త చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఈ అకాడమీ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు వచ్చేసి 4 మార్కులు ఏదైతే మనకి ఇంగ్లీష్ మెరుకులో వచ్చేసి అయితే ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్లు ఏదైతే మనకు 7వ జవాబు అంటే దానికి సంబంధించి ఎవరైతే అటెంప్ట్ చేశారో వారికి సంబంధించి 4 మార్క్సింగ్ అయితే యాడింగ్ అయితే చేయడం అయితే జరిగింది కదా, దానికి సంబంధించి కూడా జరిగిందన్నమాట. ఈ యొక్క అప్డేట్ వచ్చేసి అయితే అందరికీ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి అన్నమాట. తెలంగాణలో ఇంటర్ స్టూడెంట్స్ ఈసారి అయితే సెక్షన్ అయితే రావడం అయితే జరిగింది. ఈసారి హాజరైనట్టు తెలుస్తుందన్నమాట. 9 లక్షల పైగా అంటే 10 లక్షల పైగా విద్యార్థులు. వాటి వివరాలు పూర్తిగా ఇప్పుడైతే తెలుసుకుందాం. వాటికి సంబంధించి కూడా మనకు ఏవైతే క్వశ్చన్ పేపర్లకు సంబంధించి ఏదైతే ఇంగ్లీష్ పేపర్లో అయితే మనకు 7వ క్వశ్చన్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ 7వ క్వశ్చన్ కూడా తప్పకుండానైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఇంటర్ చదువుతున్న ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ విద్యార్థులకి షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అలాగే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైతే ఇంగ్లీష్ పేపర్ సంబంధించి మార్క్స్ యాడింగ్ ఏదైతే ఉందో దానికి కూడా కన్ఫర్మ్ చేసినట్టయితే తెలుస్తుంది అన్నమాట. 4 మార్క్స్ ఏవైతే 4 మార్క్స్ అయితే యాడింగ్ అయితే కావడం అయితే జరిగిందన్నమాట. టీఎస్ ఇంటర్ ఫలితాలను అయితే ఎలా తనిఖీ చేయాలి అనే పూర్తి స్థాయి సమాచారం కూడా మనకైతే టైమింగ్స్ అనేవి ఏవేలా ఉండబోతున్నాయంటే ఏదైతే మనకు ఎప్పుడైనా కానీ రిలీజ్ చేసిన వెంటనే రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో వేటీ న్యూస్ ద్వారా కానివ్వచ్చు, అలాగే మనకు టీజీఏబీఐ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కూడా ప్రతి ఒక్కరైతే తనిఖీ చేసుకోవాలన్నమాట. అలాగే అప్డేట్స్ అయితే మీరు తప్పకుండా మిస్ అవ్వద్దండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. తెలంగాణ మొదటి సంవత్సరం 2వ సంవత్సరం ఫలితాలు ఎటువంటి అడ్డంకులు లేకుండా మూల్య కారణం అయితే ప్రకటనలు అయితే వినిపిస్తున్నాయన్నమాట. ఈసారి దాదాపు అయితే పాస్ చేయడానికైతే ప్రభుత్వం నుంచి అయితే ఈ మార్క్స్ ఏవైతే ఉన్నాయో యాడింగ్స్ లాంటివి కూడా చేయడం అయితే జరుగుతుంది.